సో దీని గురించి మాట్లాడదాం. ముందు క్యాబినెట్ నుంచి మరి కొండా సురేఖ అవుట్ అవుతుందా? అవుట్ అయితే ఎవరికి అవకాశం వచ్చేటువంటి ఛాన్స్ ఉంది? ఇప్పుడు కొండా సురేఖని క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయడం తప్ప కాంగ్రెస్ పార్టీకి ఇంకొక ప్రత్యామ్నాయం లేదు. ఎందుకంటే అయినటువంటి డ్యామేజ్కి దానికి కాంగ్రెస్ పార్టీ కొండా సురేఖను క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయడం తప్ప ఇంకొక అవకాశం లేనలేదు, ఇంకొక ఆప్షన్ లేనలేదు. దానికి ప్రియాంక గాంధీ చాలా సీరియస్గా ఉన్నది ఆ విషయం పట్ల. ఆమె మీద చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పేసి. మరి రేవంత్ రెడ్డి తీసుకుంటాడా తీసుకోడా? ముందే మనోడు మోనార్కు, మరి తీసుకుంటాడా తీసుకోడా ఏందనేది తెలియదు. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. సో క్యాబినెట్ నుంచి కొండా సురేఖ అవుట్, చర్యలకు సిద్ధమవుతున్న అధిష్టానం. ఇప్పటికే ఢిల్లీ పెద్దలకు చేరిన ఇష్యూ. సమంత అక్కినేని కుటుంబం పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖ, మంత్రి వ్యాఖ్యలను ఖండించిన సినీ పెద్దలు, రాజకీయ ప్రముఖులు, మేధావులు, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ను ఏకిపారేస్తా ఉన్న మీడియా, డ్యామేజ్ కంట్రోల్ చర్యలకు దిగిన అధిష్టానం. ఇప్పటిదాకా స్పందించకపోవడం పైన రేవంత్ పైన ఆగ్రహం. అక్కినేని అమలకు ఫోన్ చేసిన ప్రియాంక గాంధీ, ప్రియాంకతో తన ఆవేదనను చెప్పుకున్న అమల, ఉపేక్షించేది లేదు, చర్యలు తీసుకుంటామని హామీ. 4 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో వీలైనంత త్వరగా కొండా సురేఖ పైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం కనపడతా ఉంది. సురేఖ స్థానంలో మరొక బీసీ నేతకు అవకాశం ఇచ్చేటువంటి ఛాన్స్ కనపడతా ఉంది. సో ఇప్పటికే మక్తల్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఒక ముదిరాజ్ సామాజిక వర్గం సంబంధించినటువంటి బిడ్డ, మరి ఆయనకి ఇస్తారా ఎవరికి ఇస్తారా అనేది చూడాలి. మంత్రి కొండా సురేఖకు పదవీ గండం తప్పదా అంటే అవుననే సమాధానం వస్తోంది. అక్కినేని కుటుంబం పైన ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. ఈ దుమారం ఢిల్లీలోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. పార్టీ అగ్రనేతలను సైతం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రానున్న 4 రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీకి ఈ అంశం మైనస్ అయ్యేటువంటి అవకాశం ఉండడంతో సురేఖ పైన చర్యలు తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. కొండా సురేఖ అంశం ప్రత్యర్థులకు ఆయుధమైందని, బీజేపీ దీన్ని క్యాష్ చేసుకుంటుందన్న భయం కాంగ్రెస్ నాయకత్వంలో నెలకొంది. 4 రాష్ట్రాల ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి కీలకంగా మారడంతో కొండా సురేఖను పదవి నుంచి తప్పిస్తారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో నేడో రేపో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళనున్నారన్న చర్చ కూడా జోరందుకుంది. రేపు 6వ తారీఖు నాడు ఆయన ఢిల్లీకి పోతా ఉన్నాడు. 100% ఈమె మీద చర్యలు తీసుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. 100% చర్యలు తీసుకోవాల్సిందే అనేటువంటి దాంట్లో ఉన్నది. కావాలంటే మీకు ఒక బయట కూడా వినిపిస్తా. ఏ విధంగా నేషనల్ మీడియా వీళ్ళని ఏ విధంగా ఆడుకుంటుందో చూడండి ఒకసారి. చూడండి ఒకసారి. Why no action for 48 hours? Why is the Chief Minister silent? Please respond. No, absolutely. I agree with Karthik. I agree with Karthik that the apology is very hollow. I don't agree with that. And I don't think, where I disagree with Karthik is, I don't think Chief Minister need to apologize. Oh, what why? Chief Minister, wait, let me finish. I'm telling you. What Chief Minister or the Congress party, one second. What Chief Minister or Congress party need to do is take action on her. When? సో ఇట్లా నేషనల్ స్పోక్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు కూడా అపాలజైజ్ చెప్పేటువంటి పరిస్థితి తెచ్చిండ్రు కొండా సురేఖ, ఈ రేవంత్ రెడ్డి. సో రేవంత్ రెడ్డి కూడా క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. బట్ కానీ నేషనల్ మీడియాలో కూర్చున్నటువంటి మేధావులు కానీ, రాజకీయ విశ్లేషకులు కానీ, మిగతా పార్టీలకు సంబంధించినటువంటి మహిళా నాయకులు కానీ వీళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా కొండా సురేఖను క్యాబినెట్లో ఉంచకూడదు, ఆమెను బర్తరఫ్ చేయాలి. అలాగే ముఖ్యమంత్రి కూడా దాని మీద రెస్పాండ్ అవ్వాలనేటువంటి విధంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే జాతీయ కాంగ్రెస్లో కూడా పెద్ద హాట్ టాపిక్ అయింది, చర్చ అయింది ఇది. అరే ఈ టైంలో ఈమె ఇట్లా మాట్లాడడం ఏంది, ఇప్పుడు కనుక మనం చర్యలు తీసుకోకపోతే అది వేరే రాంగ్ ఇండికేషన్ పోయేటువంటి అవకాశం ఉంది, చర్యలు తీసుకుంటే ఇగో ఇలా ఉంటుంది మా పార్టీలో అని చెప్పుకోవడము. ఇప్పటికే మహిళల పట్ల వాళ్ళు చూపిస్తున్నటువంటి దాన్ని ఇప్పుడు ఎక్కడికి పోయినా కానీ మహిళల ఓట్లను బుట్టలు వేసుకోవడానికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అన్ని మిగతా రాష్ట్రాల్లో కూడా అన్నీ కూడా మహిళలకు ఇది ఫ్రీ ఇస్తాం, అది ఫ్రీ ఇస్తాం, బస్సు ఫ్రీ ఇస్తాం, సిలిండర్ ఫ్రీ ఇస్తాం, నెలకు పైసలు ఇస్తాం, మీ ఇంటికి కూరగాయలు పంపిస్తాం, అన్ని పంపిస్తాం అని చెప్పేసి ఇట్లా మహిళలనే బుట్టలేసుకున్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలో మహిళలను కించపరిచే విధంగా మాట్లాడినటువంటి ఒక మహిళా మంత్రి మీద చర్యలు తీసుకోకపోతే ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో దెబ్బపడేటువంటి అవకాశం కనపడతా ఉంది స్పష్టంగా. సో కాబట్టి 100% చర్యలు తీసుకోవాలన్నటువంటి విధంగా నేషనల్ కాంగ్రెస్ కూడా చూస్తూ ఉంది. రేపు రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కూడా దీంట్లో భాగమే. సో ఇట్లా ఉంటే ఇక ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఈ వాసిరెడ్డి నరేష్ అంట, ఆయన ఎవరో
ఈ వాసిరెడ్డి నరేష్ అంటే ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నాడు చూడండి. ఈయన ఎవరంటే ఇది ఏంది మన స్టేట్ కోఆర్డినేటర్, ఏది మీడియాకి స్టేట్ కోఆర్డినేటర్, ఈయన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ లెక్క. సో ఈయన ఏమంటా ఉన్నాడు ఒకసారి ఇక్కడ చూడండి మిత్రులారా. ఇక చూడు, ఈయన ఒకటి రాసిండు, ఏమని ఒక పెద్ద వ్యాసం రాసిండు. కొండా సురేఖ వ్యాఖ్యలు తప్పేం లేదు, మిగతా వాళ్ళు అందరూ మాట్లాడినప్పుడు ఎన్టీ రామారావు పేరు తీసేటప్పుడు ఎక్కడ పోయి మీరంతా ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నారని చెప్పేసి ఏవో ఒక పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ మీద కొంతమంది రెస్పాండ్, దానికి ఈయన కామెంట్ చేస్తూ ఏమన్నాడు ఇక్కడ చూడండి. ఇక చూడు, మీ నాగార్జునది ఏదో ప్రతిభత కుటుంబం అయినట్టు మాట్లాడుతున్నావు. ఈయన ఎవరో కాదు, మళ్ళా ఈయన కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఈయన స్టేట్ కోఆర్డినేటర్, మీడియాకి స్టేట్ కోఆర్డినేటర్ ఈయన. సో ఒక అఫీషియల్ స్పోక్స్ పర్సన్ లెక్క. సో మరి ఈయననేమో గిట్లా ఈ విధంగా ఇంకా కించపరిచేటువంటి విధంగా వ్యాఖ్యలు చేయడం, అంటే నాగార్జున ప్రతిభత కుటుంబం అంటే ఇప్పుడు ఎవరిని కించపరుస్తా ఉన్నావు? ఇందులో ప్రతిభత కుటుంబం అంటే ఏంటిది అంటే ఇప్పుడు నువ్వు అమలని కించపరుస్తా ఉన్నావు, ఇంకా ఆ ఇంటోళ్ళని కించపరుస్తా ఉన్నావు, ఆ ఇంటి నుంచి వెళ్ళిపోయినటువంటి సమంతాన్ని కించపరుస్తా ఉన్నావు. ఇది కాంగ్రెస్ పార్టీ తరీకా. నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఏమో ఓ విధంగా క్షమాపణలు చెప్పి ఆమె మీద చర్యలు తీసుకోవాలి, డ్యామేజ్ని కంట్రోల్ చేసుకోవాలి, కవర్ చేసుకోవాలి, ముఖ్యమంత్రితో కూడా అవసరమైతే సారీ చెప్పాలన్నటువంటి ప్రయత్నం ఏమో నేషనల్ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంటే, ఈడ ఉన్నటువంటి లోఫర్ కాంగ్రెస్ బ్యాచ్ ఏమో ఇక చూడండి ఏం చేస్తూ ఉంది. ఈ వాసిరెడ్డి నరేష్ అంట ఈయన ఏమంటున్నాడు, నాగార్జునది ప్రతిభత కుటుంబమా ఇట్లా. ఇంకా కొంతమంది రేవంత్ అన్న సైన్యం, ఆ సైన్యం, ఈ సైన్యం అని కొన్ని హ్యాండిల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఏమో ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో ఏదైతే కొండా సురేఖ మీద ఆ వ్యాఖ్యల మీద వాళ్ళ ఫోటోలు తీసేసి, ఆ వల్గర్ ఫోటోలు తీసేసి, వల్గర్ అంటే వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళు ఏదో చిన్న పొట్టి బట్టలు వేసుకున్నటువంటి ఫోటోలు తీసి ఈమె కూడా నీతులు చెప్తున్నటువంటి విధంగా ట్రోల్ చేయడం, మహిళలను, ఆ సినిమా ఇండస్ట్రీని బెదిరించడం. మళ్ళా మేము వస్తాము, మేంది రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు అయిపోయాక మీ భాగవతం చూస్తాము, ఎందుకు ఇప్పుడే చూడొచ్చు కదా. సినిమా ఇండస్ట్రీని బెదిరించేటువంటి ప్రయత్నం, డ్రగ్స్ కేసు ఓపెన్ చేస్తాము, రీఓపెన్ చేస్తాము అంటే ఏందన్నట్టు మీ పార్టీకి అనుకూలంగా ఉంటేనేమో టాలీవుడ్ని అది చేస్తారు. నాకు తెలిసి టాలీవుడ్ని బెదిరించేటువంటి కార్యక్రమాలు మొదలు పెడతారు వీళ్ళు. ఆ టాలీవుడ్ ప్రముఖులను మొత్తానికి బెదిరించేటువంటి కార్యక్రమాలు ఈ విధంగా నడుస్తూ ఉందన్నమాట. ఈయననే వాసిరెడ్డి నరేష్ అంట. ఈయన నాగార్జున కుటుంబం ప్రతిభత కుటుంబం అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇది రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల తీరు. జాతీయ కాంగ్రెస్ నాయకులేమో ఆమెను ఎట్లనే చేసేసి అది చేయాలి, లేకపోతే అది ఆగమవుతుంది, మనం మొత్తము డ్యామేజ్ అవుతానేమో వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటే ఈయననేమో ఈ విధంగా ఇది చేస్తూ ఉన్నాడు. ఇక చూడండి, ఇది వీళ్ళ చిత్తశుద్ధి.